ఇక్కడ స్వేచ్ఛ బాగుండాలి, ప్రజల జీవన విధానం బాగుండాలి, దేశ ఆర్థిక ప్రగతి బాగుండాలి, వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధానమంత్రి అయితే అక్కడ అత్యున్నత పురస్కారం ఇవ్వాలి. కానీ అదేది జరగకుండా ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారం చాలా దేశాలు ఇచ్చినాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ఆ అత్యున్నత పురస్కారాలు అందుకోవడానికి ఓ విశ్వగురు గారు పర్యటన ప్రారంభించిండు ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశం, ఈ కథ, ఇదంతా ఆయనకు జాంతనై. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ, భారతదేశంలో 4th ఎస్టేట్స్ ఉంటాయి. ఒకటి, ఇక మనకు న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. న్యాయ వ్యవస్థలో భారతదేశం ఎక్కడుంది? 4th ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా స్వేచ్ఛలో ఎక్కడుంది? ఎగ్జిక్యూటివ్లో ఎక్కడుంది? రాజకీయ నాయకుల్లో ఎక్కడుంది? ఈ 4 స్తంభాలను చూస్తే నరేంద్ర మోడీ పచ్చి మోసం చేస్తూ భారతదేశాన్ని మరొక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందో తెలుసా? పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందంటే నార్వే ప్రధాని చెప్పింది ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఖతం చేసిండు. మొత్తం నేషనల్ మీడియా అంతా మోడీ గుప్పిట్లోకి అదాని అంబానీ కొని మోడీ కాళ్ళకాడ పెట్టేసారు. పత్రికా స్వేచ్ఛ విషయానికి వస్తే దాదాపు 187 దేశాలు ర్యాంకింగ్ చూస్తే భారతదేశం ర్యాంకింగు 157. అంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పతనమైందని చెప్పడానికి ఈ సంఖ్య సరిపోయి. ఇంకా జర్ర 30 అయితే ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ మొత్తం పోయినటువంటి దేశంగా భారతదేశం ఉండే ప్రమాదం ఉంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదు, ఇది చేసిండు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను ఖతం చేసిండు. రెండోది, ఇదే పత్రికా స్వేచ్ఛ 2005లో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో 106వ ర్యాంకులో ఉండే, చాలా మెరుగ్గా ఉండే. ఒకేసారి 51 స్థానాలు నరేంద్ర మోడీ పాలనలో 51 స్థానాలకు ఎగబాకిపోయి పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది భారతదేశంలో. ఇది నరేంద్ర మోడీ కథ. ఒక్క పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు కదా, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నాం. వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నామని చెప్తాడు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ తప్పు. ఇవి నేను చెప్తున్న లెక్కలు నాయి కాదు, ప్రపంచ గణాంక సంస్థలు చెప్తున్నటువంటి లెక్క. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ కంప్లీట్ అయిపోయిన చూద్దాం. పత్రికా స్వేచ్ఛలో మన మోడీ గారు చెప్తా ఉంటారు కదా, బంగ్లాదేశ్ ఇట్లా, నేపాల్ ఇట్లా, మాల్దీవులు ఇట్లా, ఇవి చెప్తా ఉంటాడుగా, మయన్మార్ ఇట్లా, వీటన్నిటికనికి వెనుకబడ్డది భారతదేశం పత్రికా స్వేచ్ఛలో. పత్రికా స్వేచ్ఛలో వెనుకబడ్డది భారతదేశం. ఇగో ఇవి బంగ్లాదేశ్ మనకంటే ముందుంది, నేపాల్ ఉంది మనకంటే, మాల్దీవులు ఉంది, ఇవన్నీ మన దేశం కంటే ముందున్నాయి పత్రికా స్వేచ్ఛలో. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న దేశాలు నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఈ దేశాలలో ముందున్నాయి. మనము 157వ స్థానం. అంటే ఈ భారతదేశంలో పత్రికలకు స్వేచ్ఛ లేదు, ప్రజల వాయిస్కి అసలు చోటే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. ఇంకా రెండో విషయం, ఇక రెండోది చూస్తే అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు. అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకుల జాబితా తీస్తే భారత్ 91వ స్థానంలో ఉంది 187 దేశాల్లో. 91వ స్థానంలో భారతదేశం ఉందంటే సిగ్గుచేటు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవినీతి పరుల జాబితా పెరిగింది, అవినీతి పరుల జాబితా పెరిగింది. ఇంకా ఇదే కాదు, ఈ అవినీతి విషయంలో 91వ స్థానంలో ఉంటే న్యాయశాఖ
అత్యంత అవినీతి కలిగిన న్యాయశాఖ జాబితా తీస్తే న్యాయశాఖ అవినీతిలో కూడా 91వ స్థానం భారత్ది. 91వ స్థానం. అత్యంత అవినీతి పరులైనటువంటి అధికారుల జాబితా తీసినా 90 పైనే ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశానికి ప్రధానంగా ఉండాల్సినటువంటి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి